శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి తృతీయ స్థానంలో రవి, శని, బుధుడు, చతుర్థంలో శుక్రుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం, అలాగే షష్ఠ స్థానంలో బృహస్పతి, అలాగే సప్తమంలో కుజుడు, రాజ్యంలో కేతు ప్లస్ చంద్రుడి యొక్క ప్రభావం బాగా కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు ధనురాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు యొక్క మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి, అంటే సంచారం ధనురాశి అంటే మన కన్యారాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలలో మార్గంగా నడక ఆరంభమైంది కాబట్టి స్థల మార్పు, స్థాన మార్పు కొంచెం జరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఏదైనా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, లేదా గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ ఏదైనప్పటికీ కూడా మీకేంటి ఉన్న స్థానం నుండి లేదా ఉన్న సీట్ అయినా మారచ్చు, అయితే ఉన్న స్థానం నుండి ఉన్నత శిఖరం కోసం చేసే ప్రయత్నాల్లో డెఫినెట్గా ఒక ఫలితం వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే వ్యాపారం విషయంలోకి వచ్చినప్పుడు వ్యాపారం చేసే ప్రదేశంలోని దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బ్రాంచెస్ చేయడం కానీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బిజినెస్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఇంకొక బ్రాంచ్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. దీని మూలాన మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు. అలాగే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత ముందు మంచి సెటిల్మెంట్స్ కూడా అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం చూసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఊరటగా ఉంది, కానీ బట్ డెఫినెట్గా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగం, మీడియా రంగం, డిజిటల్ మార్కెటింగ్ ఇటువంటి చేసే వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. స్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద చేసుకోవడం ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యాలు కూడా చేస్తారు. పెద్ద మనిషిగా మధ్యవర్తిత్వం వహించిన ఏ కార్యంలో కూడా మీ గౌరవాన్ని ఏమాత్రం దిగకుండా చక్కగా మీకు గౌరవంతో, సన్మానంతో ముందుకెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ 7వ ఇంట్లో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వలన వైవాహిక జీవనంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తప్ప దానికి సంబంధించిన వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇక్కడ తృతీయ, చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. చతుర్థంలో శుక్రుడు, రాహు రెండు కలిసి ఉన్నారు కాబట్టి శుక్రభోగం, శుక్రుడు చతుర్థంలో ఉండడం ఒక యోగము. అంటే మీనరాశిలో శుక్రుడు రావడం అనేది ప్రతి రాశి వారికి ఒక యోగమే. అది భావాన్ని బట్టి అక్కడ ఒక యోగం ఉంటుంది కాబట్టి చక్కగా ఇప్పుడు ఉన్న సమయంలో దాన్ని చక్కగా ఉపయోగించుకోవడం ప్రయత్నించండి. ఒక వాహనం కొన్నా, ఒక స్థలం కొన్నా, అలాగే అగ్రిమెంట్ రాసుకున్నా అవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. కానీ తృతీయ విక్రమ స్థానంలో రవి, శని, బుధుడు గురువు కలిసి కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అనుకుంటూ ఏదో ఇంత ముందులాగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోకండి. ఆ రవి, శనులు ఇద్దరు కలియక అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి కొంచెం నిదానంగా, పేషెన్స్గా ఎవరైనా మిమ్మల్ని ఉత్తేజపరచాలనుకున్నా, మిమ్మల్ని కోపం తెప్పించాలనుకున్నా దాని సహనాన్ని వహిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సప్తమంలో కుజుడు కూడా మిమ్మల్ని ఆడుకోవాలని ప్రయత్నం చేస్తాడు కాబట్టి, అటు వివాహమైన వాళ్ళకైతేనూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. అలాగే దక్షిణామూర్తి మంత్రాన్ని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి మంత్రం రెండు సాధన చేసుకుని వెళ్ళండి. డెఫినెట్గా ఏ ఇబ్బంది కలగదు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.